చాలా అంటే పవన్ కళ్యాణ్కు ఒక ఫేమ్ ఉంది, హీరోయిజం ఉంది, వాళ్ళకంటూ ఒక టీం ఉంది. సో పవన్ కళ్యాణ్ పాత్ర ఏపీ రాజకీయాల్లో ఎట్లా ఉంటుంది? పవన్ కళ్యాణ్ సినిమాకు డబ్బులు వస్తాయి, పవన్ కళ్యాణ్ మీటింగ్లకు జనం వస్తారు, పవన్ కళ్యాణ్కి మాత్రం ఓట్లు వేయరు. ఇది ఏ సినిమా నటుడుకునే ఉండే సమస్య అయినా ఇదే. ఒకవేళ వైఎస్ షర్మిల ఆంధ్రప్రదేశ్కు వెళ్ళి కాంగ్రెస్ తరఫున స్టార్ క్యాంపెయినర్ కానీ పిసిసి అధ్యక్షురాలు కానీ వెళ్తే అది కాంగ్రెస్కు ఎంత ప్లస్ అవుతుంది? దాంతోపాటు అన్న సీఎం జగన్కు ప్లస్సా మైనసా? ఒకటి, షర్మిల వస్తున్న ఉద్దేశం ఎంత పవిత్రమైందో చూడాలి. ఆమె కాంగ్రెస్ పార్టీ ఆడ జీరోలో. రేపు జేడి లక్ష్మీనారాయణ కొత్త పార్టీ పెడుతున్నారు. అది ఆయనకు ఎంతవరకు ప్రభావం చూపుతుంది? ఆయన పార్టీ పెట్టడం వల్ల ఓట్లు చీలి ఏమన్నా ప్రతిపక్షానికి మైనస్ అయ్యే అవకాశం? ఖచ్చితంగా జేడీ లక్ష్మీనారాయణ వెనకాల పార్టీ పెట్టిస్తుంది జగన్ అన్న రూమర్ అయితే ఉన్నది. ఇప్పుడు వ్యతిరేకత ఉందంటున్నారు. ఒకవైపు చంద్రబాబు అరెస్ట్ అయ్యి సింపతి కూడా ప్లేస్ అయ్యే అవకాశం ఉందని చాలా వార్తలు వస్తున్నాయి. మీకున్న సర్వే ప్రకారం చంద్రబాబు అరెస్టు ప్రభావం ఎంత ఉంటుంది? సింపతి రాలేదు నా సర్వేలో. ఎందుకంటే సింపతి కనపడలేదు. టీడీపీ పోలిట్ బ్యూరోలో ఉన్న నాయకులు కూడా రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేసే పరిస్థితి లేదు. అంత భయపడ్డారు వాళ్ళు. అది జగన్మోహన్ రెడ్డి ఒక చేసిన రాజకీయం. సీఎంగా వాళ్ళు చేసే మంచి పనులన్నీ సీఎం ఖాతాలో పోయి వ్యతిరేక పనులన్నీ ఎమ్మెల్యే ఖాతాలో పోతున్నట్టు మనకు అర్థమవుతుంది. సీఎంగా జగన్ ఉండాలి కానీ ఎమ్మెల్యే ఓడిపోవాలంటే ఉద్దేశం ఏంటంటే వీనికి కష్టం వచ్చినప్పుడు ఎమ్మెల్యే కనపడుతుండు, వీనికి సుఖం వచ్చినప్పుడు సీఎం కనపడుతుండు. నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు జరిగాయి, ఫలితం వచ్చింది, కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. మరికొద్ది నెలల్లో ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరగనున్నాయి. మరి ఏపీలో జరుగుతున్న ఎన్నికల్లో ఏ పార్టీ విజయం సాధించనుంది? సీఎంగా ఎవరు ఉండనున్నారు? అసలు ప్రజల నాడి ఎలా ఉంది? మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు ఓటా CEO ఈ మధ్యనే మూడ్ ఆఫ్ ఏపీ పేరుతో సర్వే నిర్వహించారు. మరి ఏపీ యొక్క మూడ్ ఎలా ఉందో వారి మాటల్లో తెలుసుకుందాం. సార్ నమస్కారం అండి. సో తెలంగాణ సర్వే చేశారు, దాదాపు మీరు మీ సర్వే ప్రకారమే రిజల్ట్స్ కూడా వచ్చాయి. సో తాజాగా ఏపీ సర్వే చేశారు, అక్కడ ప్రజల మూడ్ ఎలా ఉందో తెలుసుకునే ముందు ఒక ప్రశ్న ఏంటంటే, తెలంగాణలో ఒక గాలి వీసింది, చాలామంది గాలి లేదు అది ఇది లేదన్నారు, కానీ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంది. కర్ణాటక ఎన్నికల ఫలితం, దాంతోపాటు ఈ యొక్క రాహుల్ గాంధీ యొక్క జోడో యాత్ర ప్రభావం తెలంగాణలో లాగా ఆంధ్రప్రదేశ్లో ఉండే అవకాశం ఉందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, మనకు కర్ణాటక ప్రభావం తెలంగాణ మీద పడ్డట్టు తెలంగాణ ప్రభావం ఆంధ్ర మీద వైస్ వర్స పార్టీల మధ్య పడే అవకాశం లేదు. ఎందుకంటే ఇక్కడ అధికారంలో ఉన్నది బీఆర్ఎస్ పార్టీ, ఇక్కడ ప్రతిపక్షంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ, అక్కడ అధికారంలో ఉన్నది జగన్ పార్టీ వైసీపీ పార్టీ, అక్కడ ప్రతిపక్షంలో ఉన్నది టీడీపీ పార్టీ, అక్కడ ప్రతిపక్షంలో కాంగ్రెస్ లేదు. సో అందుకనే కాంగ్రెస్ పథకాలని కర్ణాటక నుంచి తెలంగాణకు మళ్లించవచ్చు, కానీ తెలంగాణ నుంచి ఆంధ్రాకి మళ్లించడం అనేది టెక్నికల్గా సైంటిఫిక్గా కరెక్ట్ కాదు. ఎందుకంటే జనం మూడు చూసినప్పుడు జనంలో కాంగ్రెస్ పార్టీ అనేది ఏపీలో అసలు లేదు. 1.5 to 2% మాకు చూపించింది, మనకు చూపించినప్పుడు పర్సెంటేజ్ చూపించినప్పుడు. సో అందుకనే కాంగ్రెస్ పార్టీని ఈ రకంగా చూసి జోడో యాత్ర ప్రభావం ఆంధ్రప్రదేశ్లో ఉంటుందా, లేదంటే 6 గ్యారెంటీలు ఆంధ్రప్రదేశ్లోకి వెళ్తాయంటే టెక్నికల్గా చెప్పంటే నో అని చెప్పాలి. కాకపోతే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కు ఈరోజు తాజాగా మాట్లాడుకుంటే కొద్దిసేపటి క్రితం షర్మిల గారు ఆంధ్రప్రదేశ్ నాయకురాలుగా కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆమెను తీసుకొస్తుందే ఏపీ రాజకీయాలు ఆమెకు అప్పచెప్పడానికి అని చెప్తున్నారు. సో ఇప్పటి నుంచి మీకు రేపటి నుంచి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రస్థానం ఎలా ఉండబోతుంది అనేది మళ్ళీ మనం జడ్జి చేసుకునే అవకాశం ఉంటుంది. సో అందుకనే వేవ్ అనేది ఈరోజు ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి వచ్చిన వేవ్ అక్కడ టీడీపీ పార్టీకి ఉందా అంటే డైరెక్ట్ చెప్పాలంటే నో. అలాగని అక్కడున్న ప్రభుత్వం మీద వ్యతిరేకత లేదాలంటే ఖచ్చితంగా వ్యతిరేకత ఉంది. ఆ వ్యతిరేకతను ఎవరు క్యాష్ చేసుకుంటారు అనేది ఇప్పుడు అసలు కీలకమైన పాయింట్. సో మనం సర్వే కంటే ముందు మరొక జనరల్ క్వశ్చన్ ఏంటంటే, తెలంగాణ ఎలక్షన్ ప్రభావం అంటే ఈ యొక్క ఫలితాల ప్రభావం ఆంధ్రప్రదేశ్ ఎన్నికల పైన ఉంటుందా? క్లియర్ కట్గా అది మనము ఉంటుందని చెప్పడానికి జగనే సాక్ష్యం మనకి. ఎందుకంటే ఇప్పటికే మొదటి విడతలో 11 మంది ఎమ్మెల్యేలను మార్చాడు. ఇప్పుడు నిన్న లేటెస్ట్గా ఒక 20-22 చిల్లర వరకు నియోజకవర్గాల ఇన్ఛార్జీలు పెట్టారు. అంటే మనకు తెలంగాణలో ఏం జరిగిందంటే,
కేసీఆర్ వ్యతిరేకతను ఎమ్మెల్యేలు మార్చకుండా అందరికీ టికెట్లు రెన్యువల్ చేయడం వల్ల ఓడిపోయాడు అనేది ఒక కన్క్లూజన్కి వచ్చారు. ఆఫ్టర్ ఎలక్షన్ పోస్ట్ మార్టం చేయడం వల్ల తేలింది ఏంటంటే కేసీఆర్ అభ్యర్థుల వ్యతిరేకత ఉన్నా నా ముఖం చూసే ఓటేస్తారు, ఎమ్మెల్యేలను చూడరన్న ఒక ధీమాతో పోవటం వల్ల ఇక్కడ ఓటమిపాలి. ఎప్పుడైతే ఇక్కడ రిజల్ట్ వచ్చిందో అక్కడ జగన్ వెంటనే యాక్షన్ మొదలుపెట్టాడు. ఎవరెవరైతే వ్యతిరేకత ఎదుర్కొంటారో వాళ్ళందరినీ పిలిచి మీకు టికెట్ లేవు, మీరు సైడ్కి ఉండాలి, నెక్స్ట్ టైం మీకు అవకాశాలు చూద్దామని చెప్పి మాట్లాడుతున్నారు. ఇంతకంటే ప్రభావం ఏం కావాలి? తెలంగాణ ఎన్నికల ప్రభావం ఆంధ్రప్రదేశ్పై ఉందంటానికి జగనే సాక్ష్యం, ఎవరు అక్కర్లేదు. అయితే ఆంధ్ర ప్రజలకు మీద ప్రభావం లేదంటే అట్లా కూడా ఉంది. వాళ్ళు ఇప్పుడు మీకు తెలుసో లేదో, వాళ్ళు రోజులో ఒక అరగంట మొబైల్ చూస్తే యూట్యూబ్ లాస్ట్ 10 నిమిషాలు తెలంగాణ వార్తలే చూస్తున్నారా? మేము ఆంధ్రాలో జనంతో మాట్లాడినప్పుడు, తిరిగినప్పుడు, మారుమూల ప్రాంతాలకు పోయినప్పుడు మన దగ్గర వస్తే జోర్దార్ వార్తలు, జబర్దస్త్ వార్తలే చూస్తున్నారు అక్కడ కూడా. సో వాళ్ళకి పూర్తిగా అవగాహన ఉంది తెలంగాణలో ఏం జరిగింది, రాజకీయ మార్పు ఎట్లా జరిగింది, తెలంగాణలో ఎట్లా ప్రభుత్వాలు మారినాయి, తెలంగాణలో ఏం పథకాలు వచ్చాయి, ఈ అన్ని విషయాలు ఆంధ్ర ప్రజలకు కూడా గ్రామీణ ప్రాంతాల వరకు కూడా అవగాహన ఉంది. నాట్ ఓన్లీ అర్బన్, రూరల్లో ఉన్న ఆంధ్ర ప్రాంత ప్రజలు కూడా తెలంగాణ పట్ల రాజకీయాలతో, ఎందుకంటే మీకు ఆంధ్రకు తెలంగాణలకు సంబంధాలు ఏం కట్టు కాలేదు. ఇవాళకి కూడా అక్కడికి ఇక్కడికి రాకపోకలు అలాగే జరుగుతున్నాయి. ఇక్కడ ఆస్తులు అక్కడ ఆస్తులు ఉన్న వాళ్ళు ఉన్నారు, ఇక్కడ ఓటు అక్కడ ఓటు ఉన్న వాళ్ళు ఉన్నారు, 2 ఓట్లు వేసే వాళ్ళు ఉన్నారు. ఏ రకంగా చూసుకున్న ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకు మధ్య ఉండే యాక్టివ్నెస్ అనేది అది అట్లాగే కనిపిస్తుంది మనకి. సో మీరు అన్నట్టుగా సీఎం జగన్ అభ్యర్థుల్ని మార్చారు, తెలంగాణ ఫలితాలను బట్టి తన విధానాన్ని మార్చుకున్నారని చెప్తున్నారు. అయితే ఆ అభ్యర్థులను మార్చడం వల్ల, కొత్త ఇన్ఛార్జీలను పెట్టడం వల్ల ఈ యొక్క తక్కువ టైంలో ఉన్న ఎన్నికల్లో ఆయనకైనా ప్లస్ అవుతుందా, మైనస్ అవుతుందా? దీనికి నేను ఏం చెప్తానంటే, ఇప్పుడు మన ఇద్దరం ఒక పార్టీలో పనిచేస్తున్నాం, మీ పనితీరు నచ్చలేదని నన్ను పెట్టారనుకోండి, నన్ను జనం ఏ విధంగా చూస్తారు అంటే ఎక్స్ అనే వ్యక్తి సరిగా పనిచేయలే కనుక వైన్ పెట్టారనా, ఒకళ్ళు ఎక్స్ని తీసేసి వైన్ పెట్టినా ప్రభుత్వం యొక్క పార్టీ పాలసీ అలాగే ఉంటే పెద్ద మార్పే ఉండదు అనుకున్నారనుకోండి, నేనైనా మీరైనా ఒకటే జనానికి. లేదు, వ్యతిరేకత అంతా మీ మీదనే ఉందనుకోండి, అబౌవ్ 51% మీ క్యారెక్టర్, మీ ప్రొఫైల్ మీద సమస్య ఉందనుకోండి, నన్ను తెచ్చి పెడితే ఓకే, అతనికంటే ఇతనికి ఒక అవకాశం ఇస్తే ఇతను ఉన్న బెటర్ చేస్తాడో మా నియోజకవర్గాన్ని చూడటం తప్ప ప్రజల వద్ద ఆప్షన్ లేదు. సో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇప్పుడు అభ్యర్థుల మార్పు అనేది ఈరోజు జగన్మోహన్ రెడ్డి చెప్తుంది ఏంటంటే, తను చేసిన సర్వేలో తను ఒక 5 ఆర్గనైజేషన్లతో సర్వేలు చేయించాడు. ఆ 5 ఆర్గనైజేషన్ సర్వేలలో తేలిందంటే 40 తక్కువ వచ్చిన మార్కులు వచ్చిన వాళ్ళందరూ మార్చే ఉద్దేశంలో ఆయన కనిపిస్తున్నాడు. ఆయన అందుకే బంధుత్వాలు కూడా చూడట్లేదు కదా, ఎంత దగ్గర బంధువు అయినా పిలిచి నీకు టికెట్ లేదని చెప్పగలుగుతున్నాడు. అంత నిష్కర్షగా, అంత నిర్మోహమాటంగా రాజకీయాలు చేస్తున్నారు. ఇది సాహసమా, సాంప్రదాయమా, లేదంటే ప్రయోగమా, ఏం జరుగుతుంది అనేది ఆయన తీసుకున్న డెసిషన్స్ని మనం రిజల్ట్ వచ్చేంత వరకు విశ్లేషించడానికి అవకాశం లేదు ఆ విషయంలో. సో మీరు ఇప్పుడు సర్వే చేశారు, ఇక సర్వే బట్టి చూస్తే ఎవరు సీఎం అని తేలితే దానికి ఎక్కువ మంది చెప్పింది ఏంటి? ఖచ్చితంగా జగన్కి ఇచ్చారు. 2 పాయింట్స్ ఎడ్జ్ వచ్చింది చంద్రబాబు కంటే. చంద్రబాబు కంటే జగన్ని 39% జగన్ని కోరుకుంటే 37% చంద్రబాబును కోరుకున్నారు, 12% పవన్ కళ్యాణ్ కోరుకున్నారు. ఇంకా ఇంట్రెస్టింగ్ ఉండాలంటే లోకేష్కి 4% వచ్చింది, పురంధేశ్వరికి 6% వచ్చింది. కానీ సోషల్ మీడియాలో కానీ చాలా, అంటే పవన్ కళ్యాణ్కు ఒక ఫేమ్ ఉంది, హీరోయిజం ఉంది, వాళ్ళకంటూ ఒక టీం ఉంది. సో పవన్ కళ్యాణ్ పాత్ర ఏపీ రాజకీయాల్లో ఎట్లా ఉంటుంది? మీరు సర్వే చేసినప్పుడు ప్రజలు జనసేన పట్ల ఎలాంటి రెస్పాన్స్ ఇచ్చారు? అసలు పవన్ కళ్యాణ్ సినిమాకు డబ్బులు వస్తాయి, పవన్ కళ్యాణ్ మీటింగ్లకు జనం వస్తారు, పవన్ కళ్యాణ్కి మాత్రం ఓట్లు వేయరు. ఇది గుర్తుపెట్టుకోండి మీరు. ఇది ఏ సినిమా నటుడుకునే ఉండే సమస్య అయినా ఇదే. ఆ రోజు చిరంజీవికి జరిగింది అదే, ఈరోజు పవన్ కళ్యాణ్ జరిగేది కూడా అదే. ఎందుకంటే పవన్ కళ్యాణ్ రావాలని కోరుకునే వాళ్ళలో మనకు నచ్చినా నచ్చకపోయినా ఏపీలో ఇప్పటికి కూడా కుల రాజకీయాల డామినేషన్. ఓకే, అందుకనే పవన్ కళ్యాణ్ సీఎం కావాలని కోరుకునే వాళ్ళలో అత్యధికులు కాపు కులస్తులు ఉన్నారు. ఇతర బీసీ కులాల్లో కూడా పవన్ కళ్యాణ్ అంటే అభిమానం ఉంది. పవన్ కళ్యాణ్ సినిమాకి మొదటి రోజు పోవాలనుకుంటారు తప్ప పవన్ కళ్యాణ్ సినిమాకి బూత్లోకి మొదటిసారి పోయి ఓటేయాలని కోరుకునే వాళ్ళ సంఖ్య చాలా తక్కువ కనపడుతుంది. సో ఈ రకంగా చూసుకున్నప్పుడు పవన్ కళ్యాణ్ యొక్క పాత్రని మనము ఈవెన్ కాపుల్లో కూడా 50% కాపులు కూడా పవన్ కళ్యాణ్ వైపు లేరు అనేది మాకు తేలిన సర్వే. సో అందుకే జనసేనకు ఇప్పుడు మనకు ఓవరాల్గా వచ్చిన దాంట్లో 11% జనసేనకు వచ్చింది. ఈ 11%లో నిజంగా కరడు కట్టిన జనసేన కార్యకర్తలు ఎంతమంది జనసేన క్యాండిడేట్ కానీ టీడీపీ కూటమి క్యాండిడేట్ ఓటేస్తారనుకుంటే మళ్ళీ 5 నుంచి 6% కూడా దాటట్లేదు. చూపించడానికి 11% జనసేనకి ఎడ్జ్ చూపిస్తుంది. కానీ అందులో నిజంగా పోలరైజ్ అయ్యి ఓట్లు షేర్ ఎంతవరకు అయితే అంటే అది 6% కూడా ఉండే అవకాశం కనపట్లేదు. సో అందుకనే జనసేన కార్యకర్తలు ఎక్కువ ఊహించుకున్న ప్రమాదమే. టీడీపీ కూడా అప్పుడే ఆల్రెడీ ముఖ్యమంత్రి అయిపోయినాం 44 మాట్లాడుకుంటే కూడా ప్రమాదమే అట్లా. సో ఇంతకుముందే ఈ మధ్య కాలంలో లోకేష్ మాట్లాడారు వచ్చే ఎన్నికల్లో సీఎం చంద్రబాబేనని.
సో ఈ యొక్క ప్రభావం జనసేన వాళ్ళు కూడా వాళ్ళ ఓటింగ్ విషయంలో తగ్గే అవకాశం ఉంటుందా, ఎట్లా ఉంటుంది? ఖచ్చితంగా సీఎం పదవి మనం చేసిన సర్వేలో మనం రాసిన ఇంపార్టెంట్ కామెంట్లు ఒకటి ఏంటంటే కనీసం 2 సంవత్సరాలన్నా జగన్కి సీఎం, పవన్ కళ్యాణ్కి సీఎం పదవి ఇవ్వాలని కాపులు కోరుకుంటున్నారు. ఓకే, అలా ఇవ్వము, సీఎం కేవలం చంద్రబాబు ఉంటారనుకున్న పక్షంలో కాపులు కూడా అందరూ ఓటేసే పరిస్థితి లేదు. ఓకే. సో అందుకనే ఇది లోకేష్ ఓపెన్గానే చెప్పి ఇప్పటికే ప్రజలకు యాక్సెప్టెన్స్ తీసుకురావడం అంటే కార్యకర్తల పట్ల జనసేన కార్యకర్తలకు టీడీపీ కార్యకర్తలకు అర్థం కావాల్సింది ఏంటంటే చివరి రోజు వరకున్నా కానీ పవన్ కళ్యాణ్కి సీఎం పదవి ఇవ్వడం కష్టం, చంద్రబాబు సీఎం అవుతారనే విషయాన్ని లోకేష్ కావాలనే చెప్పకనే చెప్పినట్టుగా చెప్పారు. సో ఆ ఇంపాక్ట్ కంపల్సరీ ఉంటుందా ఆ మాట ఇంపాక్ట్. సో లోకేష్ సందర్భం వచ్చింది ఇప్పుడు మీరు అంటున్నారు. ఓకే, లోకేష్ యొక్క పాదయాత్ర ఎన్నికల పైన ఏమైనా కనిపించే అవకాశం ఉందా? ఈరోజు మీకు ఇప్పటివరకు టీడీపీకి 40% కనపడుతుందంటే దాంట్లో లోకేష్ పాదయాత్ర కాంట్రిబ్యూషన్ కూడా ఉంది. ఓకే, ఎందుకంటే చాలా కాలంగా చంద్రబాబు గారు అసెంబ్లీకి పోవటం, ఆ మధ్యలో జరిగిన ఘర్షణలు వీటన్నిటి ఆయన పోకపోవటము, ఆయన మీద ఈ మధ్య అరెస్ట్ జరిగిన సందర్భాలు ఇవన్నీ మనం చూసుకున్నప్పుడు టీడీపీ క్యాడర్ అంతా కూడా భయభ్రాంతులకు గురై ఉంది, నిస్తేజంగా ఉంది. వాళ్ళు ఈరోజు 40% యాక్టివ్గా కనపడుతున్నట్టే కారణం కూడా ఇదే. మొత్తంగా మీ యొక్క సర్వే కనుక చూస్తే పార్టీల వారీగా ఎంత పర్సెంటేజ్ వచ్చింది, ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉన్నట్టుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేసిన సర్వేకి సీట్లకు సంబంధం లేదు. ఓకే, మనం ఇప్పుడు ఈ దశలో సీట్లకు సంబంధం లేదని చెప్పినా మీరు పర్సెంటేజ్ చెప్తే సీట్ల కింద కన్వర్ట్ చేస్తే అది ఇల్లాజికల్ అవుతుంది, అన్సైంటిఫిక్ అవుతుంది. ఓకే, ఎందుకంటే మీరు చెప్పండి టీఆర్ఎస్ కి కాంగ్రెస్ కి మధ్య ఎంత పర్సెంటేజ్ తేడా ఉంది తెలంగాణలో? తక్కువ, 1.8%. ఓకే, మరి 1.8% అధికారమే మారిపోయింది కదా. అట్లా మనం ఎప్పుడు కూడా కంపేర్ చేయకూడదు, అది సైంటిఫిక్ డాటా అనిపించుకోదు, అది ఎప్పుడు చేయొద్దు కూడా. అట్లా చేస్తే అమాయకత్వం అవుతుంది, ఎప్పుడు చేయొద్దు అట్లా. ఎందుకంటే పార్టీకి ఓట్లు వచ్చే పర్సెంటేజ్ వేరు, సీట్లు డిఫరెంట్. 1.8% తేడాతోనే బీఆర్ఎస్కి 39 వస్తే కాంగ్రెస్కి 64 వచ్చినాయి. ఓకే, సో అందుకనే మనం ఎప్పుడు కూడా ఆ పర్సెంటేజ్ని సీట్ల కింద కన్వర్ట్ చేసి చూడొద్దు. ఇంకోటి మనం ఇప్పుడు చూసిన దాంట్లో వైసీపీకి 42%, టీడీపీకి 40%, జనసేనకు 11%, కాంగ్రెస్కి 2%, బీజేపీకి 1%, అదర్స్కి 4% మనది వచ్చింది. సో జనసేన టీడీపీ కూటమి కలిపితే 51% అవుతుంది. వైసీపీ అలోన్ 42% ఉంటుంది. మీకు మేజర్ పార్టీలు టీడీపీ వైసీపీ మధ్య మనం చూస్తేనేమో 2% తేడా కనపడుతుంది, కూటమి మధ్య చూసినప్పుడు 9% తేడా కనపడుతుంది. సో మీరు చెప్పిన పర్సెంటేజ్ ప్రకారం చూస్తే ఆంధ్రప్రదేశ్లో హంగ్ రాబోతుంది? లేదు, హంగు కూడా ఛాన్స్ లేదు. ఎందుకంటే ఈ షిఫ్ట్ అయ్యేది, టిల్ట్ అయ్యే పర్సెంటేజ్ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ మనకు క్లారిటీ వస్తుంది. ఓకే, మీరు రాసి పెట్టుకుని నేను తెలంగాణ ఎన్నికల్లో కూడా చెప్పిన హంగు రాదని, మళ్ళీ ఈరోజు చెప్తున్నా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కూడా హంగు రాదు. వస్తే వైసీపీ వస్తుంది, లేదంటే టీడీపీ వస్తుంది. మధ్యలో ఇంకా హంగు వచ్చి వేరే వాళ్ళు పెద్ద ప్లేయర్స్ అయిపోయి వీళ్ళ దయాదక్షిణ వాళ్ళ దక్షిణ బతికే పరిస్థితి అయితే ఆంధ్రప్రదేశ్లో రాదు. అలాంటి హంగు తీర్పు అనేది ఆంధ్రప్రదేశ్లో రాదు. ఎందుకంటే వస్తే వైసీపీకి వన్ సైడ్ వేవ్ లాగా కొట్టుకొస్తుంది, లేదంటే టీడీపీ కూటమికి వేవ్ లాగా వస్తుంది. అంతే తప్ప ఇద్దరిని దగ్గర తీసుకొచ్చి అందరినీ టెన్షన్లో పెట్టే పరిస్థితి అయితే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రాదు. అంటే మీ పర్సెంటేజ్ బట్టి చూస్తే రాదు. పర్సెంటేజ్లో మీరు చూడాల్సిందంటే ఆల్రెడీ టీడీపీ జనసేన కూటమి లాగానే వాళ్ళిద్దరు వస్తుంది. కానీ మీరు మేజర్ 2 పార్టీలు ఎవరైతే అధికారం ప్రతిపక్షం అనుకుంటామో టీడీపీ వైసీపీ చూసినప్పుడు 2% ఉంది. రేపు మనకు అదర్స్లో 4% ఉంది, కాంగ్రెస్ బీజేపీలో 3% ఉంది. ఇందులోంచి ఏది ఎవరికి టిల్ట్ అయిద్దో కూడా ఇప్పుడు చెప్పలేని పరిస్థితి. దానికి ఏం చేయాలంటే అందరూ పార్టీ క్యాండిడేట్లు రావాలి, ఏ పార్టీ ఎవరిని పెడుతుందో రావాలి, ఎవరితో కలిసి పోటీ చేస్తారో తేలాలి. ఇవన్నీ లెక్కలు తేలినప్పుడు మనం సంక్రాంతి తర్వాత లేదా ఫిబ్రవరి 1st వీక్లో ఒక్కసారి క్యాండిడేట్లు అందరూ ఫైనల్ అయిన తర్వాత ఒక ప్రీపోల్ సర్వే చేసినప్పుడు మాత్రం క్లియర్ కట్గా ఆంధ్రప్రదేశ్లో ఎవరు ఈసారి రాబోతున్నారని చెప్పడానికి ఒక ఆస్కారం ఉంటుంది అప్పుడు. సో తెలంగాణ తరహాలో ఒక వేవ్ అంటే ఒక వ్యతిరేక పవనాలు ప్రతిపక్షానికి ఏమైనా ప్లస్ అయ్యే అవకాశం ఏమైనా కనిపిస్తున్నాయి ఇక్కడలాగా? ఒకటి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద విపరీతమైన వ్యతిరేకత ఉంది. ఓకే, అది ఓడిపోయేంత కూడా ఉంది. కానీ ఓడగొట్టేది ఎవరు అనేది సమస్య. అది టీడీపీ వల్ల జనసేన కూటమి వల్ల అవుతుందా కాదా అనేది అసలు సమస్య. ఇప్పుడు వ్యతిరేకత ఉందంటున్నారు. ఒకవైపు చంద్రబాబు అరెస్ట్ అయ్యి సింపతి కూడా ప్లస్ అయ్యే అవకాశం ఉందని చాలా వార్తలు వస్తున్నాయి. మీకున్న సర్వే ప్రకారం చంద్రబాబు అరెస్టు ప్రభావం ఎంత ఉంటుంది? సింపతి రాలేదు నా సర్వేలో. ఎందుకండి సింపతి కనపడలేదు నాకు? ఎందుకు మనం ఒక 2-3 ఫ్యాక్టర్స్ మాట్లాడుకుందాం ఆ విషయంలో. ఫస్ట్ ఫ్యాక్టర్ ఏంటంటే అసలు చంద్రబాబు అరెస్ట్ గురించి ఎవరైనా ప్లకార్డ్ పట్టుకొని బయటకు వస్తే వెంటనే తీసుకొని పోలీస్ స్టేషన్ వేయటం మొదలుపెట్టారు. అవి ఎన్ని రోజులు శిక్షలు పడతాయో కూడా తెలియని పరిస్థితుల్లోకి ఒకప్పుడు మంత్రులుగా పనిచేసి టీడీపీ పోలిట్ బ్యూరోలో ఉన్న నాయకులు కూడా రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేసే పరిస్థితి లేదు. అంత భయపడ్డారు వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి చేసిన రాజకీయం ఏదైతే
కక్షాపూరిత రాజకీయం చేశాడు. దానివల్ల టీడీపీ శ్రేణులు క్యాడర్ అంతా కూడా చాలా భయపడుతున్నారు. అందుకనే మీకు ర్యాలీలు హైదరాబాద్లో చేసుకోవడానికి వచ్చారు కదా, విజయవాడలో చేయకుండా. ఓకే, ఇప్పుడు విజయవాడలో చేయాల్సిన ర్యాలీలన్నీ హైదరాబాద్లో చేయాలని కేటీఆర్ పర్మిషన్ అయిన పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. సో అట్లా అందుకనే చంద్రబాబు అరెస్ట్ అయితే నేనేమనుకుంటే విజయవాడ అంతా మండిపోద్ది, ఎక్కడికక్కడ విజయవాడని మంట పెడతారేమో అని ఫీల్ అయినా నేను. అట్లా మామూలు ర్యాలీలు కూడా సరిగా జరగలేదు. సరే, టీడీపీ పార్టీ దాన్ని వాడుకోవడంలో కానీ డిఫెండ్ చేయడం ఫెయిల్ అయిపోయింది, కానీ ప్రజల్లో ఆ యొక్క ఆలోచన ఉందా? చంద్రబాబు అరెస్ట్ అయిన విషయం జనానికి తెలుసు. ఆ విషయంలో మేము అరెస్ట్ ఎందుకు జరిగిందని కూడా చర్చించాము. అంటే కేవలం కక్షపూరిత రాజకీయాలు చేయడం వల్ల అరెస్ట్ చేశారా, నిజంగా చంద్రబాబు తప్పు చేస్తే అరెస్ట్ చేశారా అన్న దాన్ని కూడా మేము జనంతో మాట్లాడాం. జనరల్గా వైసీపీ వాళ్ళందరూ స్కిల్ స్కామ్లో ఇరికింది కనుకనే అరెస్ట్ చేశారని వాళ్ళు చెప్పారు. కొంచెం టీడీపీ జనసేన కూటమి మాత్రం కావాలని రాజకీయంగా ఇరికించడానికి అరెస్ట్ చేశారని వాళ్ళు చెప్పారు. సో ఆ రకంగా చూసుకున్నప్పుడు చంద్రబాబు అరెస్టుని రాజకీయంగా ఎంత వాడుకోవాలో అంత వాడుకోవటంలో టీడీపీ విఫలమైంది. సో బీజేపీ విషయానికి వస్తే మీరు 1% చూపించారు ఓటింగ్ పరంగా చూస్తే. మరోవైపు చంద్రబాబు నాయుడు జనసేన కలిసి వెళ్దాం అనుకుంటున్నారు. సో బీజేపీ పాత్ర ఎట్లా ఉంటుంది? అసలు బీజేపీ 3 పార్టీలు కలుస్తాయా? కలిస్తే ప్రజలేమనుకుంటున్నారు? ఒక కాంబినేషన్ ఏం నడుస్తుందంటే టీడీపీ జనసేన బీజేపీ కలిసి పోటీ చేస్తాయనేది ఒకటి. ఎందుకంటే బీజేపీ అనేది పవన్ కళ్యాణ్ బీజేపీ ఏం చెప్తే అది చేయడానికి రెడీగా ఉన్నాడు. ఆయన చంద్రబాబు చెప్తే చేయడానికి రెడీగా లేడు. ఆయనకు రావాల్సిన గైడ్ లైన్స్ అంతా కూడా ఢిల్లీ నుంచి రావాలి తప్ప విజయవాడ నుంచి వస్తే ఆయనకు వచ్చే పరిస్థితి లేదు. సో ఈసారి బీజేపీ ఏమనుకుంటుందంటే ఎవరు గెలిస్తే నష్టం ఉంది, బీజేపీ అయితే అధికారం వచ్చే పరిస్థితి లేదు ఆంధ్రప్రదేశ్లో. వాళ్ళకి కావాల్సింది పార్లమెంట్ సీట్లు మాత్రమే. చంద్రబాబు గెలిచిన పార్లమెంట్ సీట్లు మనకే వస్తాయి, జగన్ గెలిచినా మన దగ్గరికే పార్లమెంట్ సీట్లు వస్తాయని అనుకుంటున్నారు కనుక బీజేపీకి ఇప్పుడు ఎవరు గెలిచినా పెద్ద సంబంధం లేదు, ఇబ్బంది కూడా లేదు. అందుకనే బీజేపీ అంత సీరియస్గా కూడా లేదు. బీజేపీ ఓన్లీ కాన్సన్ట్రేటింగ్ ఆన్ లోక్సభ సీట్స్, నాట్ అసెంబ్లీ సీట్స్. సో మరోవైపు రాజధాని అంశం విషయానికి వస్తే చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు అమరావతి రాజధానిగా చేశారు. దాని తర్వాత జగన్ అధికారంలోకి రాగానే 3 రాజధానుల అంశం తీసుకొచ్చారు. సో 3 రాజధానుల అంశం ఇటు సోషల్ మీడియాలో కానీ చాలా మీమ్స్ కూడా వచ్చాయి. తెలంగాణ వాళ్ళు ఇట్లా చేయడం, అలాగే ఆంధ్రప్రదేశ్ వాళ్ళు బాధపడడం, ఇలాంటి ప్రభావం వచ్చింది. ప్రజల్లో రాజధాని పట్ల ఎలాంటి ఆలోచన ఉంది, దాని యొక్క ప్రభావం ఎన్నికలు ఎంత ఉంటుంది? ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా తీవ్రమైన బాధపడుతున్నారు. మనకు రాజధాని లేకుండా పోయింది, ఏ రాజధాని అని చెప్పుకోవాలనే విషయంలో వాళ్ళు చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు. చంద్రబాబు పెట్టిన అమరావతిని కొనసాగించున్నా ఈ పాటికి ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏదో ఫిక్స్ అయిపోయేది. కానీ జగన్ కేవలం అక్కడ ఒక కులాన్ని బతికించడానికే చంద్రబాబు ఇట్లా చేశాడని చెప్తున్నారు కనుక ఆయన 3 ప్రాంతాలను పెట్టి కొత్త సమస్యలు తెచ్చాడు. ఇప్పుడు వైజాగ్ వాళ్ళు మా దగ్గర రాజధాని ఉంచాలంటున్నారు, కర్నూలు వాళ్ళు మా దగ్గర ఉంచాలంటున్నారు. సో విజయవాడ వాళ్ళు ఎట్లాగో ఫస్ట్ నుంచి న్యూట్రల్గా ఉన్నారు. సో ఏ రకంగా చూసినా 3 రాజధానుల అంశం అనేది జగన్మోహన్ రెడ్డికి ఒక ఇబ్బందికరమైన అంశం కిందనే నాకైతే కనిపిస్తుంది. సో ఎన్ని అన్నప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు ప్రజల్లోకి వెళ్తున్నాయి. సో ఆ సామాన్య ప్రజలే మా పార్టీకి బలం అంటూ వైసీపీ బలంగా ఉంది. సో సంక్షేమ పథకాల ప్రభావం ఎట్లా ఉంది? మీరు ప్రజల వద్దకు వెళ్ళి సంక్షేమ పథకాల గురించి చెప్తే వాళ్ళు చెప్పిన మాట్లాడండి. గవర్నమెంట్ లబ్ధిదారులందరూ కూడా మెజార్టీగా వైసీపీతోనే ఉన్నారు, అందులో డౌట్ లేదు. ముఖ్యంగా పెన్షన్దారులు, అమ్మఒడి పథకందారులు, విద్యా దీవెన వాళ్ళు, మన ఊరు మనబడి ప్రోగ్రాం, ఈ 4 ప్రోగ్రాంల కింద బెనిఫిట్ అవుతున్న వాళ్ళందరూ కూడా గవర్నమెంట్తో అనుకూలంగానే ఉన్నారు. ఓటు కూడా వేస్తారు వైసీపీకి, అందులో ఇబ్బంది లేదు. ఇవి కాకుండా కొన్ని సమస్యలు ఉన్నాయి. ఉద్యోగుల జీతాల సమస్యలు కానీ, పిఆర్సీ సమస్యలు కానీ, డిఏల సమస్యలు కానీ, రోడ్ల సమస్య కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సమస్య కానీ, ఎలాంటి ఇన్వెస్ట్మెంట్స్ కొత్త పెట్టుబడులు రాకపోవటం కానీ, ఈ అన్ని సమస్యలు చూసుకున్నప్పుడు మాత్రం జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఓటేసే పర్సెంటేజ్ మనకు బాగా కనపడుతుంది. సో రూరల్ ఓట్ బ్యాంక్ మీరు అన్న ప్రకారం ఎక్కువ ప్రభుత్వానికి అనుకూలంగా ఉందన్నట్టు మీరు చెప్తున్నారు. సో అది ఓటు బ్యాంకు రూపంలో ఎంతవరకు అధికారానికి వచ్చేంత ప్రభావం చూపుతుంది? రూరల్ జనం వైసీపీ పట్ల అభిమానంగా ఉన్నారు. ఓటేస్తారా లేదా నేను ఇప్పుడు చెప్పలేదు. అభిమానం, ఓటు వేరు. పార్టీకి మద్దతు అంటే 1వ తారీఖు పెన్షన్ ఇంటికి వచ్చి ఇస్తున్నారు కదా, ఆ అభిమానం చూపిస్తున్నారు. అట్లాగే రేషన్ షాప్ వాడు వాలంటీర్ రూపంలో వచ్చి మన గల్లీకి వచ్చి రేషన్ సరుకులు ఇచ్చిపోతున్నాడు, ఆ రకంగా అభిమానం చూపిస్తున్నారు. అంతే తప్ప ఈ అభిమానం మళ్ళీ ఓట్ల రూపంలో మారి, ఎందుకంటే 65 లక్షల మంది పెన్షన్దారు ఉన్నారు, వాళ్ళ ఇంటికి 2 వేసుకున్న 1,20,00,000 ఓట్లు ఆనే రావాలి జగన్కి. అట్లా ఉన్న 4 కోట్ల ఓట్లలో. సో నిజంగా అంత పాజిబిలిటీ ఉండి అలా వస్తాయా లేదా అనేది మనం ఇంకొంచెం క్యాండిడేట్లు వచ్చిన తర్వాత ఒక నెల తర్వాత మనం క్లారిటీగా చెప్పవచ్చు. సో వాలంటీర్ వ్యవస్థ ప్రభుత్వానికి ప్లస్ గానుందా, మైనస్ గానుందా? వాలంటీర్ వ్యవస్థ ఒక రకంగానేమో అక్కడ నియోజకవర్గాల్లో, గ్రామాల్లో ఏం జరుగుతుందో క్లియర్ కట్ సమాచారం తెలుసుకోవడానికి వాలంటీర్ వ్యవస్థ పనిచేస్తుంది. అదే సమయంలో వాలంటీర్లు ఏం చెప్తే అదే వాలంటీర్ చెప్పిందే వేదంలాగా ఉంటుందని కూడా
మాట్లాడుతున్నారు. సో ఏ రకంగా చూసినా వాలంటీర్ వ్యవస్థ అనేది ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒకవైపేమో ప్రభుత్వ పథకాల అమలు ఎలా ఉందో తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది, మరోవైపు ఈవెన్ ఎమ్మెల్యేలను కూడా ట్రాక్ చేయడానికి కూడా ఉపయోగిస్తున్న వ్యవస్థ, ఒక నిఘా వ్యవస్థలాగా కూడా వాలంటీర్ వ్యవస్థను ఉపయోగిస్తున్న పరిస్థితి మనకు కనపడుతుంది. కృష్ణ గారు, ప్రధానంగా తెలంగాణలో మొన్న జరిగిన ఎన్నికల్లో మా ఎమ్మెల్యేను ఓడించాలి, సీఎం కేసీఆర్ ఉన్న బాగుంటుంది కానీ ఎమ్మెల్యేని మాత్రం ఓడిస్తామని ఒక నినాదం ఉన్నట్టు కొంత ప్రచారం జరిగింది. అది నిజమో కాదో మీరే చెప్పాలి. అయితే అలాంటి ప్రభావం మీరు సర్వే చేస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో ఏమన్నా కనిపించిందా? అసలు అది నిజంగా తెలంగాణ ప్రజలైనా ఆంధ్ర ప్రజలైనా అది అమాయకత్వమో ఏందో నాకు అర్థం కాలేదు. కానీ ఆంధ్రాలో కూడా ఇదే స్లోగన్ ఉంది. ఓకే, ఏమంటారంటే సార్ మా ఎమ్మెల్యే ఓడిపోవాలి సార్, కానీ జగన్ అన్న ఉండాలి సార్, పైన జగన్ అన్న ఉంటే మాకు అన్ని పథకాలు వస్తాయి సార్ అంటే, అరే మీ ఎమ్మెల్యే లేకపోతే జగన్ ఉండటరా అంటే వాళ్ళకి అసలు అంటే ఇది తెలంగాణలో కూడా చూసినా నేను. ఓకే, కేసీఆర్ సార్ దేవుడు ఉండాలి మాకు పైన, కానీ ఈ ఎమ్మెల్యే ఈయన మాత్రం ఓడిపోవాలి సార్ అంటారు. ఎట్లా సాధ్యమవుతుంది? కొంత అమాయకత్వం, కొంత అంటే సీఎంగా వాళ్ళు చేసే మంచి పనులన్నీ సీఎం ఖాతాలో పోయి వ్యతిరేక పనులన్నీ ఎమ్మెల్యే ఖాతాలో పోతున్నట్టు మనకు అర్థమవుతుంది కదా. సీఎంగా జగన్ ఉండాలి కానీ ఎమ్మెల్యే ఓడిపోవాలంటే ఉద్దేశం ఏంటంటే వీనికి కష్టం వచ్చినప్పుడు ఎమ్మెల్యే కనపడుతుండు, వీనికి సుఖం వచ్చినప్పుడు సీఎం కనపడుతుండు. సో అట్లా జనంలో ఖచ్చితంగా ఆ టాక్ ఆంధ్రప్రదేశ్లో కూడా ఉంది. సో వ్యతిరేకత ఎంత కనిపిస్తూ ఉంది మీ సర్వేలో ఎమ్మెల్యేల పైన, పర్సెంటేజ్ పైన? కానీ ఒకవేళ అడుగుతుంటే ఏమంటారు అసలు ఎమ్మెల్యే మీద ఉన్న ప్రధాన అంటే అందరు ఎమ్మెల్యేలను ఒక ఘాట్న కట్టి చూడలేం. కొంతమంది మంచి పనులు చేసి, ఇంకోటి టీడీపీ ఎమ్మెల్యేకి వైసీపీ ఎమ్మెల్యేకి తేడా ఉంటుంది కదా, ప్రతిపక్షానికి అధికార పక్షానికి తేడా ఉంటుంది కదా. అందుకే మేము ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గం క్వశ్చన్ మార్చుకొని పని చేసినాం. అన్నిటికీ పిడికి అదే తేలుకు పాముకు ఒకటే మంత్రం అయితే ఇట్లా పనికిరాదు మనకి. ఎందుకంటే ఎప్పుడైతే ఎమ్మెల్యేలు చాలామంది నియోజకవర్గాల డెవలప్మెంట్కి కృషి చేశారు కానీ పైనుంచి సపోర్ట్ రాలేదనేది ఒక కంప్లైంట్ వినపడ్డది. రెండోది, పైనుంచి రోజువారీగా రావాల్సిన నిధులు వచ్చినా కానీ జనంలోకి వెళ్లకుండా ఇంట్లో పండుకునే ఎమ్మెల్యేల పరిస్థితి కూడా ఉంది. ఇంకోటి, ఎమ్మెల్యేలు కొంతమంది అయితే హత్య రాజకీయాలతో సంబంధం ఉందని కూడా ఆరోపణలు వచ్చాయి. ప్రతిపక్ష నాయకుల మీద ఇబ్బడి కేసులు పెట్టి వేధించిన ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు రాజకీయం కోసం. సో అందుకనే ఈ రోజున్న వ్యతిరేకతకి ఎమ్మెల్యేలు 50% కారణం అయితే సీఎం పనితీరు 30-40% కారణం ఉంది. సో వ్యతిరేకత ఖచ్చితంగా ఉంది. స్థానిక అంశాలు ఎక్కువ ప్రభావం చూపుతున్నాయి. సో స్థానిక అంశాలకు ఇలా ప్రభావం చూపితే సీఎం అధికార పార్టీకి ప్రమాదం ఉండే అవకాశం. మీకు వ్యతిరేకత ఏ రూపంలో వచ్చింది? ఇప్పుడు మీకు చూపండి, తెలంగాణలో రైతు బంధు ఇవ్వలేదా, దళిత బంధు ఇవ్వలేదా, బీసీ బంధు ఇవ్వలేదా? అవి 2018 ప్లస్ అయింది. ఇక్కడ పెన్షన్ ఇవ్వలేదా? ఏ పథకం అందలేదని గ్రామీణ ఓటు ఎందుకు టీఆర్ఎస్ వేయలేదు చెప్పండి. ఓకే, సో కొన్ని అందాల్సిన సంక్షేమ పథకాలు అయితే కొన్ని అందినాయి కదా. ఒక 5 స్కీమ్స్ మినిమం చేశాడు. చేయండి డబుల్ బెడ్రూము, రుణమాఫీ, ఇండ్ల మంజూరు, ఈ 3. ఇవి తప్ప మిగతా అన్ని ఎంతో కొంత చేసిండు కదా తెలంగాణలో. అయినా కానీ జనం ఓటేయలేదు. ఇప్పుడు అక్కడ కూడా పరిస్థితి ఏంటంటే కొన్ని స్కీమ్స్ ప్రాంప్ట్గా అమలు అవుతున్నాయి. పెన్షన్లు అంటే ప్రాంప్ట్గా వస్తున్నాయి. మిగతా వాటిలో సేమ్ అదే నిరుద్యోగం అట్లాగే ఉంది, అవే రోడ్డు అట్లాగే ఉన్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్ని అట్లాగే ఉన్నాయి, నీళ్ళ సమస్య అక్కడక్కడ ఉంది, కరెంటు సమస్య, ఈవెన్ లిక్కర్ కూడా సమస్య ఆంధ్రప్రదేశ్లో. అది కూడా ఓటింగ్ ప్రభావం ఉంటుంది ఖచ్చితంగా. అది నాసి రకం మందు అమ్ముతున్నారు. 2 రకాలుగా చిల్లులు పడుతుంది. ఒకటేమో అధిక రేట్లకు అమ్మటం వల్ల జేబుకు చిల్లు పడుతుంది, ఒకటేమో నాసి రకం తాగితే లివర్కు చిల్లు పడుతుంది, అక్కడ ఆరోగ్యం పోతుంది. సో ఈ 2 రకాలుగా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వల్ల ప్రజల్లో విపరీతమైన వ్యతిరేకత. ఒక మంచి ప్రశాంతం కూర్చొని ఒక క్వాలిటీ మందు అంటే విజయవాడలో దొరకని పరిస్థితి ఉంది. మరోవైపు వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఏ పదవి ఇచ్చినా తీసుకోవడానికి సిద్ధమని చెప్పారు. సో అధిష్టానం మాత్రం ఏపీలో రాజకీయం చేయాలని ఒత్తిడి చేస్తున్న సమాచారం. ఒకవేళ వైఎస్ షర్మిల ఆంధ్రప్రదేశ్కు వెళ్ళి కాంగ్రెస్ తరఫున స్టార్ క్యాంపెయినర్ కానీ పిసిసి అధ్యక్షురాలు కానీ వెళ్తే అది కాంగ్రెస్కు ఎంత ప్లస్ అవుతుంది? దాంతోపాటు అన్న సీఎం జగన్కు ప్లస్సా మైనసా? ఒకటి, షర్మిల వస్తున్న ఉద్దేశము ఎంత పవిత్రమైందో చూడాలి ఇక్కడ. ఆమె కాంగ్రెస్ పార్టీ ఆడ 0లో ఉంది. సార్ మనం చేసిన సర్వేలో 1.6-7 వస్తే మనం 2% షో చేసాం, హై ఎండ్ చూపించినాం 2%. అలాంటి కాంగ్రెస్ పార్టీకి 0 నుంచి లేపడానికి ఆమె వస్తుందా, లేదంటే అన్నని ఓడించి తన సొంత వ్యక్తిగత ప్రతీకారాలు ఏమైనా తీర్చుకోవడానికి వస్తుందా, లేదంటే ఇండైరెక్ట్ గా అన్నకు సపోర్ట్ చేయడానికి వస్తుందా అనేది ఉంటుంది. ఇప్పుడు ఆల్రెడీ చాలా మంది డౌట్ వ్యక్తం చేస్తారు. సొంత అన్నని అధికారంలో దింపేంత కసి షర్మిలలో కనబడుతుందా మనకని చర్చిస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో అందుకనే ఇది కొంచెం గ్రాడ్యువల్గా షర్మిల పార్టీలో ఇన్వాల్వ్ అయ్యి పనిచేస్తూ పోయినప్పుడు మనకు కనపడుతుంది. ఇప్పుడు ఆమెకు శత్రువు టీడీపీ, బీజేపీ, పవన్ కళ్యాణ్ కాదు,
ఆమె అల్టిమేట్గా ఫస్ట్ విమర్శించాల్సింది అధికార పార్టీలో ఉన్న జగన్నే విమర్శించాలి. ఎవరిని విమర్శిస్తుంది ఆమె జగన్ విమర్శించడంలో కనుక డిప్లొమసీ పాటిస్తే అది కాంగ్రెస్ పార్టీకి నష్టం. జగన్ వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలు నష్టపోయారు, ఆయనను గద్దె దింపండి అని ఆమె డైరెక్ట్గా చెప్పగలిగితే మాత్రం అప్పుడు అది కాంగ్రెస్ పార్టీకి ప్లస్ అవుతుంది. సో ఆమె అలా చెప్తుందా అన్న కనుక మాట్లాడినట్టు విమర్శ చేయనట్టు చేస్తుందా అనేది మనకు రానున్న రోజుల్లో తెలుస్తుంది. మరోవైపు జేడీ లక్ష్మీనారాయణ కొత్త పార్టీ పెడుతున్నారు, అది ఆయనకు ఎంతవరకు ప్రభావం చూపుతుంది? ఆయన పార్టీ పెట్టడం వల్ల ఓట్లు చీలి ఏమన్నా ప్రతిపక్షానికి మైనస్ అయ్యే అవకాశం ఉంది? ఖచ్చితంగా జేడీ లక్ష్మీనారాయణ వెనకాల పార్టీ పెట్టిస్తుంది జగన్ అన్న రూమర్ అయితే ఉన్నది. ఓకే, దీనికి అది రూమరే, నేనేమో గట్టిగా బలంగా చెప్పట్లేదు. జేడీ లక్ష్మీనారాయణతోనే ఎందుకు పెట్టిస్తున్నారు పార్టీ అంటే ఆయన బలిజ సమాజ వర్గం. సో కాపుల్లో బలిజలు కూడా ఒక ఫిక్స్డ్ పర్సెంటేజ్ ఉన్నారు. ఆ బలిజల ఓట్లను డిస్టర్బ్ చేయడం ద్వారా అవన్నీ కూటమికి జనసేనకు కానీ టీడీపీ కానీ పోకుండా ఉండటానికే జేడీ లక్ష్మీనారాయణతో జగనే పార్టీ పెట్టించాడనేది ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న ఒక ప్రధాన అంశం. సో అందుకనే ఈరోజు స్పష్టంగా కాపులు 100% ఎట్లయితే జనసేనకు ఓటేయారో, కమ్మలు ఎట్లాగా 100% టీడీపీ ఓటేయారో, రెడ్డిలు 100% వైసీపీకి ఓటేయారో, ఇక్కడ ఉండే కాపుల్లో ఇప్పుడు కాపుల్లో కూడా బీసీ కాపులు ఉన్నారు, ఓసీ కాపులు ఉన్నారు. ఆంధ్రాలో 2 రకాలుగా ఉంటారు కాపుల్లో. సో ఆ ఓసీ కాపుల్లో బీసీ కాపుల్లోకి వచ్చే కేటగిరీలు అన్నింటినీ కూడా డిస్టర్బ్ చేసి ఆ ఓట్లు కూటమి పోకుండా చూడటానికే జేడీ లక్ష్మీనారాయణ ప్రయోగించినట్లు కూడా మనకు చెప్తున్నారు. అది సో జగన్ చెప్తే జేడీ లక్ష్మీనారాయణ వినే పరిస్థితిలో ఉన్నాడా అంటే జేడీ లక్ష్మీనారాయణ గారి గురించి అది మనం ఇండివిజువల్ కామెంట్ చేసే పరిస్థితి అవుతుంది రాదు. ఇప్పుడు మీకు సిబిఐ లాంటి కేసులు వేగవంతంగా చేసిండు, మీకు ఎంత నాలెడ్జ్ ఉందో ప్రజారాజ్యం పుట్టినప్పుడు మీరు ఎక్కడున్నారో తెలియదు, కానీ ప్రజారాజ్యాన్ని పుట్టించింది దాన్ని మూసేయించింది రాజశేఖర రెడ్డి గారే అనేది రాజకీయాలు తెలిసిన వాళ్ళందరికీ మనకు అర్థమవుతుంది. అంటే ప్రజారాజ్యం పెట్టడమే యాంటీ ఓట్లను చీల్చడానికి. అయితే ఈరోజు షర్మిల గారు కానీ వస్తున్న ఉద్దేశము ఆమె వచ్చి వైసీపీ పాజిటివ్ ఓట్లను చీలిస్తేనే టీడీపీకి ఉపయోగం, కాంగ్రెస్కి ఉపయోగం. ఆమె కనుక యాంటీ ఓట్లను చీల్చింది అనుకోండి మళ్ళీ వైసీపీకే ఉపయోగం. అట్లాగే జేడీ లక్ష్మీనారాయణ గారు వచ్చి వైసీపీకి ఓట్లు తీసుకురావాల్సిన పరిస్థితిలో టీడీపీ ఓట్లని కొల్లగొట్టినా జనసేన ఓట్లను కొల్లగొడితేనే లాభం తప్ప వైసీపీ పోయే కాపు ఓట్లను కూడా ఆయన పార్టీకి తెచ్చుకుంటే మాత్రం మళ్ళీ నష్టం జరుగుతుంది. మరోవైపు కాపు ఉద్యమ నేత ముద్రగడ రాజకీయాల్లోకి రాబోతున్నాడు, వైసీపీలోకి వచ్చే అవకాశం ఉన్నట్టు చర్చలు వార్తలు వినిపిస్తున్నాయి. అది కాపు బ్యాంక్ అయిన ప్రభావం చూపుతుందా? వైసీపీకి ప్లస్ మైనస్ ఎవరికి ఇబ్బంది? అంటే కాపుల విషయంలో గతంలో జగన్మోహన్ రెడ్డి చేసిన అనేక కామెంట్స్ వల్ల కూడా కొంచెం ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు. అంత ఈజీగా వైసీపీని ఓన్ చేసుకునే పరిస్థితి లేదు కాపులది. ముద్రగడ లాంటి వాళ్ళు వస్తే ఎంతో కొంత ప్రభావం ఉంటుంది. ఇట్లా హరిరామ జోగే కూడా రోజుకో లెటర్ రాస్తున్నారు. అట్లాగే రామచంద్ర యాదవ్ అని ఒక అతను యాదవ్తో పార్టీ పెట్టించారు, అక్కడ ఒక 20 సీట్ల పోటీ చేసి బీసీ ఓట్లను డిస్టర్బ్ చేస్తారని పెట్టించారని అంటున్నారు. జనం మాట్లాడుకుంటుందే మనం చెప్తుందంతా. ఇదే మన ఊహ కాదు, జనంలో ఉన్న డిబేట్ నే నేను చెప్తున్నాను. అంటే మనం 15 రోజులు తిరిగి కర్నూలు నుంచి శ్రీకాకుళం దాకా తిరిగి వచ్చిన అనుభవంతో చెప్తున్న విషయం ఏంటంటే జనం మాట్లాడిన అంశాలు ఇవి. సో ఆ రకంగా రామచంద్రతో పార్టీ పెట్టించారంటారు, లక్ష్మీనారాయణతో పార్టీ పెట్టించారు. ఇప్పుడు ఆర్ కృష్ణే ఉన్నాడు, ఆయన కూడా బీసీ ఓట్లను ఆయన వైసీపీకి వేయించడానికే రాజ్యసభ ఇచ్చారంటున్నారు. ఇట్లా ఏ రకంగా చూసుకున్నా కానీ జగన్ ఆల్రెడీ బీసీ ఓట్లని చెల్లా చెదురు చేయడానికి ఒక ప్లాన్ చేస్తున్నారు. ఆ ప్లాన్ వర్కౌట్ అవుద్దా లేదనేది మనం ముందు చూడాలి. సో 15 రోజుల పాటు మీరు సర్వే చేశారు మూడ్ ఆఫ్ ఏపీ పేరుతో, అది మళ్ళీ నెక్స్ట్ వచ్చే సర్వేలో ఎట్లా ఉంటుందంటే ప్రజల నాటి ఇంకా వ్యతిరేకత పెరుగుతుందా, దాన్ని అధికార పార్టీ గెయిన్ చేసుకుంటుందా, ఎట్లా ఉంటుంది? అది మన జనంలో పోయినప్పుడే తెలుస్తుంది. మనం ఇప్పుడు దాన్ని ఊహించడం కరెక్ట్ కాదు. ఇప్పుడు మన రిపోర్టు కూడా ఊహ కాదు, మన రిపోర్టు బేస్డ్ ఆన్ ఒక సైంటిఫిక్ డేటా. సో రేపు ఎగ్జామిషన్ మనం ఎలా ఉండబోతుంది అంటే ఇప్పుడు షర్మిల రావాలి, నెక్స్ట్ జనసేన టీడీపీ వైసీపీ టికెట్లు కూడా తేలాలి, ఎవరెవరు ఎక్కడ పోటీ చేస్తారు. ఈ కాంబినేషన్ అంతా తేలినప్పుడు మనం ఒకటి ప్రీపోల్ సర్వే చేస్తాం. ఆ సర్వేకి ఇప్పుడున్న సర్వేకి ఎంత పర్సెంటేజ్ ఏ జిల్లాలో ఎట్లా మారుతుంది అనేది మనకు అప్పుడు తెలుస్తుంది. సో మీ సర్వేకి సంబంధం లేకుండా ఒక క్వశ్చన్ అడుగుతాను. ఈరోజే సీఎం కేసీఆర్ను జగన్ వచ్చి పరామర్శించారు, నెల రోజుల తర్వాత పరామర్శించారు. ఈ పరామర్శ వెనుక రాజకీయం ఉంటుందా? ఈ యొక్క కలయిక ఎన్నికలపైన లేకపోతే కేసీఆర్ అన్న సలహాలు సూచనలు కానీ ఏమైనా ఎఫెక్ట్ అయ్యే అవకాశం? ఖచ్చితంగా ఇది రాజకీయ మీటింగే. పరామర్శ అనేది ఒక సాకు మాత్రమే, అందులో డౌట్ లేదు. ఎందుకంటే గత ఎన్నికల్లో ఇద్దరు పరస్పరం సహకరించుకున్నారు 2018లో. ఇప్పుడు కూడా లేటెస్ట్గా కేసీఆర్ ఓడిపోయి ఇంట్లో ఉన్నారు,
కేసీఆర్ ఏ ఏ ఏ రంగంలో ఓడిపోయారు, అభ్యర్థులు మార్చకపోవడంలో ఓడిపోయారనే ఫీలింగ్తో ఉన్నారు. దాన్ని కనీసం కేసీఆర్తో సంప్రదించకుండానే ఆయన అప్పటికే ప్రక్షాళన మొదలుపెట్టి ఇక్కడికి వచ్చాడు. ఒక 27 మందిని మార్చే ఇక్కడికి వచ్చాడు అట్లా. సో అందుకని ఆయన జాబ్లో ఉన్నాడు. కాకపోతే ఇప్పటి నుంచి ఎన్నికల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఎందుకంటే అక్కడ బీఆర్ఎస్ పార్టీ కూడా ఉంది తోట చంద్రశేఖర్ రూపంలో. ఆయన కూడా కాపు. బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ కాపు. బీఆర్ఎస్ అధ్యక్షుడు ఇప్పుడు రేపు తోట చంద్రశేఖర్ ఏ విధంగా అక్కడ జగన్కు ఉపయోగపడతాడా, ఎవరికి ఉపయోగపడతాడా అనే విషయంలో కూడా ఒక క్లారిటీ తీసుకోవాలి. సో ఇది పక్కా రాజకీయ భేటీ అవుతుంది. పరామర్శ అనేది ఒక కారణం మాత్రమే. ఇందులో ఖచ్చితంగా రాజకీయాలు మాట్లాడుకోకుండా, రాజకీయాలు ఎక్స్చేంజ్ చేసుకోకుండా ఈ భేటీ అనేది ముగియటం అనేది జరగదు. పైగా ఈరోజే షర్మిల అటువైపు ఒకవైపు అక్కడ జాయిన్ అయింది. సేమ్ ఇంకోటి, జగన్ కేసీఆర్ని కలిసి వెళ్ళిపోతా అనుకున్నాడు. సరిగా లోటస్ పాండ్ పోయి మళ్ళీ విజయ వాళ్ళ మదర్ని కూడా కలిసే సడన్ గా ప్రోగ్రామ్ చేంజ్ చేసుకుని కలిశాడు. అంటే ఆయనకి వాళ్ళ చెల్లె తల్లి నుంచి ఆయనకు బ్లెస్సింగ్స్ లేవన్న విషయం మనం చాలా రోజుల నుంచి చూస్తున్నాం. వాళ్ళ మధ్యలో ఆస్తుల విషయము గొడవ ఏదో బయటికి చెప్పకపోయినా మీడియా కథనాల ప్రకారం చూసుకున్నా వాళ్ళ మధ్య ఏదో రిఫ్ట్ ఉందని. మా అన్న నన్ను పట్టించుకోలేదని ఆమె కూడా డైరెక్ట్ గానే చెప్తుంది బయట. సో ఈ అన్ని నేపథ్యంలో కేసీఆర్ జగన్ భేటీ అనేది ఫక్తు రాజకీయ భేటీ, అందులో ఎలాంటి సందేహం ఉండదు. సో బీఆర్ఎస్ అని పార్టీ పెట్టారు, ఏపీలో బ్రాంచ్ ఓపెన్ చేశారు, మీరు అన్నట్టు తోట గారిని అధ్యక్షుడు చేశారు. ఎలక్షన్ కంటే ముందు కొంచెం ప్రచారం అయింది, తర్వాత ఎలక్షన్ నేపథ్యంలో ఆ ప్రచారం కానీ యాక్టివిటీస్ కానీ తగ్గిపోయాయి. వచ్చే ఎన్నికల్లో అసలు బీఆర్ఎస్ పార్టీ అక్కడ పోటీ చేసే అవకాశం ఉంటుంది? వాళ్ళు పోటీ చేసినా జగన్కి అనుకూలంగానే ఉంటారు. ఓకే, ఒకవేళ వాళ్ళు పోటీ చేయకపోతే జగన్కి సపోర్ట్ చేస్తారు. అంతకుమించి వాళ్ళకి ఆప్షన్ లేదు అక్కడ జగన్కి సపోర్ట్ చేయడం తప్ప. ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ రీత్యా చూసినా అక్కడ వాళ్ళు పోయి అయితే చంద్రబాబుకి అయితే సపోర్ట్ చేయడు కదా కేసీఆర్. పవన్ కళ్యాణ్ కూడా చేయడు, బీజేపీకి కూడా చేయడు. ఇంకా చేయాల్సింది ఎవరికి? ఒక జగన్కే చేయాలి అక్కడ సపోర్ట్. లేదంటే సైలెంట్గా ఉంటారు, డమ్మీ క్యాండిడేట్లను పెడతారు. అంటే ఇప్పుడు అక్కడ బీఆర్ఎస్ అర్జెంటుగా ఒక నియోజకవర్గాన్ని ప్రభావితం చేసే స్థాయిలో ఏం లేదు కదా ఓట్ పర్సెంట్. ఉన్నారంటే ఉన్నారు, ఆ కాపు సెక్షన్ ఒకటి ఉంది. ఆ కాపుల ఓట్లు కనుక జనసేనకో టీడీపీకో పోకుండా ఉన్నంతలో మనకు పడేటట్టు చూడమని జగన్ గారు రిక్వెస్ట్ చేయొచ్చు. కేసీఆర్ కూడా సరే అని ఉండొచ్చు. ఇదంతా కూడా ఊహనే, కానీ ఇందులో మాత్రం ఇది రాజకీయ మీటింగే. సో చివరిగా చెప్పండి, మీ యొక్క సర్వే ఫలితాన్ని బట్టి, నెక్స్ట్ వచ్చే సర్వే దాన్ని బట్టి, అంటే మీరు టెక్నికల్గా చూశారు, అలాగే రికార్డెడ్గా, ఒకవేళ ఆఫ్ ద రికార్డ్గా కానీ వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ఫలితాలు అజ్యూమ్ చేస్తే ఎట్లా ఉండబోతున్నాయి? డిపెండ్స్ ఆన్ 2-3 కీ ఇష్యూస్ ఉన్నాయి. ఒకటి, ఎవరెవరు కలిసి పోటీ చేస్తారు. ఇప్పుడు నేను కొత్త విషయం చెప్పనా, అసలు టీడీపీ జనసేన కూటమి ఉండకపోవటానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. రేపు జనసేన బీజేపీ కలిసి ఒక కూటమిగా పోటీ చేయొచ్చు, వైసీపీ ఒంటరిగా పోటీ చేయొచ్చు, టీడీపీ కాంగ్రెస్ ఫ్రెండ్లీ కంటెస్ట్ చేసుకోవచ్చు. ఈ కాంబినేషన్ కూడా ఆడ ఛాన్సెస్ ఉన్నాయి. సో అందుకనే తొందరపడి మనం ఈ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీ అధికారం చెప్పడానికి లేదు ఇప్పుడు అక్కడ. ఇప్పుడు సంక్రాంతి తర్వాత దాకా ఏ రాజకీయం జరగదు. సంక్రాంతి వరకు సంబరాలే జరుగుతాయి. సంక్రాంతి తర్వాత రాజకీయం స్టార్ట్ అవుతుంది. అప్పుడే ఫస్ట్ లిస్టులు, సెకండ్ లిస్టులు, థర్డ్ లిస్టులు వస్తాయి. ఎలక్షన్ నోటిఫికేషన్ కూడా ఫిబ్రవరి ఎండింగ్ కల్లా వస్తుంది. ఫిబ్రవరి ఫస్ట్ వీక్ కల్లా క్యాండిడేట్లు ఎవరెవరు అనే విషయంలో ఒక క్లారిటీ వస్తుంది. అప్పుడు మనం ఒక పర్ఫెక్ట్ ఫిగర్ కూడా చెప్పొచ్చు ఏ పార్టీకి ఎన్ని రాబోతున్నాయి అనేది. సో సంక్రాంతి తర్వాత అసలు రాజకీయం అంతా ఫిబ్రవరిలోనే ఉంటుంది. థ్యాంక్ యూ కమలపల్లి కృష్ణ గారు. మొత్తంగా ఇది ఓటా యొక్క CEO కమలపల్లి కృష్ణ గారు ప్రధానంగా చెప్తుంది. సంక్రాంతి తర్వాత ఏపీ రాజకీయాలు రసవత్తరంగా ఉండనున్నాయి. ఎందుకంటే నోటిఫికేషన్ రావడం, పార్టీ అభ్యర్థులను ప్రకటించడం, తర్వాత లోకల్ ఇష్యూస్ చాలా ప్రభావితం చూసే అవకాశం ఉంది. ప్రస్తుతానికి మాత్రం అధికార పార్టీకి అలాగే జనసేన టీడీపీ కలయిక కూడా నెక్ టు నెక్ ఫైట్ ఉన్నట్టు మాత్రం వారి సర్వే ద్వారా తెలుస్తోంది. చూస్తూనే ఉండండి దిశ టీవీ.